రైట్ ఓకే అక్షిత గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అరెస్టు వ్యవహారానికి సంబంధించి మరోసారి ఆయన స్పందించారు. ఈ దేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ అరెస్ట్ అవ్వలేదా? పుష్ప 2 బెనిఫిట్ షోలకు మేమే పర్మిషన్ ఇచ్చాం. సరైన ఏర్పాట్లు లేకుండా ఆయనే థియేటర్కు వచ్చారు. కారు ఎక్కి నమస్కారం చేస్తూ ర్యాలీ చేశారు. ఒక మహిళ చనిపోయింది, ఓ బాబు చావు బతుకుల్లో ఉన్నాడు. దీనిపై మేము కేసు పెట్టకపోతే పెట్టలేదని మమ్మల్ని అడగరా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఏమంటారు? సీఎం రెస్పాన్స్ మీద ఏమంటారు? కరెక్ట్ అండి, సీఎం గారు చెప్పింది కరెక్ట్ అండి. సల్మాన్ ఖాన్ ని జింక చంపిన దాంట్లో అరెస్ట్ చేయలేదా? ఇతరత్ర ర్యాష్ డ్రైవింగ్ కేసులో అరెస్ట్ చేయలేదా? అందరిని అరెస్ట్ చేశారు కదా, అందరిని అరెస్ట్ చేశారు. కానీ అందరిని అరెస్ట్ చేశారు, బెనిఫిట్ షోలకు ఇచ్చారు. ఇంకా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత కూడా వాళ్ళకి మనం వాల్యూ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు మనపైనే ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ షో పర్మిషన్ ఇవ్వకూడదు. రాబోయే రోజుల్లో రేపు పండగ వచ్చే సినిమాలు కానీ ఇతరత్ర ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోలకు అసలు పర్మిషన్ ఇవ్వకూడదు, ఎక్స్ట్రా షోలకు ఇవ్వకూడదు. యాజ్ పర్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారమే పోవాలి. మనం ఎందుకు స్పెషల్ జీవోలు వాళ్ళకి రిలీజ్ చేసి ఈ రకంగా ఇచ్చి వాళ్ళే మనల్ని మన పైన మనం రాజకీయంగా చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు చెప్తే రేవంత్ రెడ్డి కేసు పెట్టాడు, ఈ రకమైన ఆరోపణలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పింది అది కరెక్ట్. ఈ వ్యవహారంలో ఎవడైనా కూడా అల్లు అర్జున్ ఈ రోజు అరెస్ట్ చేయకపోతే సామాన్యుడికి ఒక న్యాయమా, ధనవంతులకు ఒక న్యాయమా అని చెప్పి ప్రశ్నించే గొంతుకులు ఎక్కువైనాయి ఇప్పుడు. కాబట్టి దాన్ని అనుసంధానంలో ఉండి ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు వాట్సాప్ పోలీస్, తెలంగాణ పోలీస్ కి మనం వన్స్ అగైన్ వాళ్ళ చర్యలు వాళ్ళు చేశారు, చట్టం దాని పని చేసింది. ఇంకా ఇట్లాంటి ఇవ్వకుండా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా, తప్పకుండా ఆ దిశగా అడుగులు వేయాలని. ఓకే మనతో పాటు అడ్వకేట్ కిరణ్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ కిరణ్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జావేద్ గారు మీరు ఏం చెప్తారు సీఎం రెస్పాన్స్ పట్ల? సీఎం గారు చెప్పింది వాస్తవం అది. ఎందుకంటే ఈ రోజు రాజకీయ పరిస్థితి అయితే మనం ఈ రోజు రాజకీయ నాయకులు స్పందించారు, సినీ హీరోలు స్పందించారు. మరి 5వ తారీఖు రేవంత్ చనిపోతే ఎవరు స్పందించారు? ఒకరు స్టేట్మెంట్ ఇచ్చారా? ఒక హీరో కానీ, ఒక రాజకీయ నాయకులు కానీ, లేకుంటే ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరైనా సరే సార్ రాజకీయ నాయకులు చెప్తున్నాను, ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లగాడు చావబతుకులో ఉన్నాడు అక్కడికి వెళ్ళి మాట్లాడారా? సంఘీభావం ప్రకటించారా వాళ్ళ కుటుంబానికి? ఎవరు వెళ్ళారు? ఈ రోజు ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ చేస్తూ ఇంతమంది వచ్చారు, వాళ్ళ కుటుంబానికి ఎవరు వెళ్ళారు? కుటుంబం దగ్గరికి అని చెప్పేసి నేను అడుగుతున్నాను. రైట్ జావేద్ గారు, మీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. జావేద్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కిరణ్ గారు ప్లీజ్ కంటిన్యూ. మీ ఒపీనియన్ ఏంటి? ఇటు సీఎం గారు కామెంట్స్ చూశారు, ఉదయం నుంచి జరుగుతున్నటువంటి చర్చ చూశారు, రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కోర్టులో జరిగినటువంటి వాదనల మీద కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి, మరోవైపు పొలిటికల్ టర్న్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు కిరణ్ గారు? రైట్, ఈ రోజు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు నేను అక్కడనే ఉన్నాను. అక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, అక్కడ అల్లు అర్జున్ తరఫున లాయర్స్ కావచ్చు, నిరంజన్ రెడ్డి సార్ కావచ్చు, తర్వాత ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే, అక్కడ ప్రొసీజర్, ఇంకోటి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు అక్కడ కరెక్ట్ ప్రొసీజర్ అనేది ఫాలో కాలేదు. 41 CRPC నోటీస్ అనేది ఖచ్చితంగా సర్వ్ చేయాలి. అలాంటి నోటీస్ అనేది ఏం సర్వ్ చేయకుండా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అతను డ్రెస్ మార్చుకుంటానని ఉటావుటిగా తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ నుంచి మళ్ళీ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నుంచి నాంపల్లి కోర్టు వెళ్ళిన తర్వాత అక్కడ 14 రోజులు రిమాండ్ అనేది ఇచ్చిండ్రు. తర్వాత 2 గంటలకు రావాల్సింది యాక్చువల్ గా జువాడి శ్రీదేవి మేడం దగ్గర కేసు రావడం జరిగింది 22 కోర్టులో. అక్కడ నుంచి మేడం ఉండి 4 o'clock కేసు నేను హియరింగ్ ఇంటా అని చెప్పినప్పుడు 4 o'clock వచ్చినప్పుడు నిరంజన్ రెడ్డి గారు మన అల్లు అర్జున్ తరఫున ఈ రోజు రిప్రజెంట్ కావడం జరిగింది. అక్కడ చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, ఇది అల్లు అర్జున్ కావాలని చేసినటువంటి సంఘటన కాదు. ముందుగానే సంజయ్ థియేటర్ యాజమాన్యం అనేది ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి పోలీసులు అంటున్నారు. కానీ పోలీసుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పినట్టు ఏంటంటే, ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండానే హీరో గారు అక్కడికి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ లో రేవతి అనేటువంటి ఊపిరి ఆడకాల బాబుకు అతనికి కొంచెం ఆ విధంగా చనిపోవడం జరిగిందని చెప్పడం జరిగింది.
అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఇంటిం బెయిల్ ఈ రోజు ఇస్తా అనంటే ఒక విధంగా మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్జెక్షన్ చేసిన, ఎందుకంటే వెంటిలేటర్ పైన ఒక బాబు ఉన్నప్పటికీ మీరు ఇంటిం బెయిల్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు మేడం అని చెప్పిండ్రు. అదే విధంగా ఉన్నటువంటి మన నిరంజన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పినటువంటి రైట్ ఏంటంటే అర్నాబ్ స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అప్పుడు ఆ మధ్యాహ్నం జరిగినటువంటి షారుఖ్ ఖాన్ గారు అక్కడ ఒక సినిమా ప్రమోషన్ లో వెళ్ళినప్పుడు అక్కడ చేసిన ఓకే కిరణ్ గారు రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు కంక్లూడ్ ప్లీజ్. ఆల్రెడీ సీఎం గారు ఇప్పుడు లేటెస్ట్ గా ఇచ్చినటువంటి ఉదయం రెస్పాండ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆయన ఒపీనియన్ చెప్పినటువంటి నేపథ్యంలో ఏంటి దానికి సంబంధించి అలాగే కంక్లూడ్ కూడా చేయాలి. డెఫినెట్లీ శివ గారు ఒక్కటి నేను ఏంటంటే చాలా స్పష్టంగా జీడబ్ల్యూఎస్ ప్రజానికనే చెప్పిందంటే ఖచ్చితంగా ఇక్కడ రాజకీయాలు లేవు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇక్కడ ఎలాంటి రాజకీయాలు లేవు. ఇక్కడ ఆ రోజు కూడా మేము క్లియర్ గా చూడండి మెమో కూడా హోమ్ డిపార్ట్మెంట్ ఒక మెమో కూడా ఇచ్చింది ఆ రోజు, ఎందుకంటే వాళ్ళ సినిమా వేసుకోవడానికి మెమో ఇచ్చింది. ఈ మెమో ఇవ్వటం మేము కొత్త కాదు, అందరూ ప్రతిసారి ఇస్తూనే ఉన్నారు. ఈ విధంగా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు సినిమాలు వేస్తారు, సినిమాలు రొటీన్ గా జరిగేది. ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం, చాలా బాధ ఉంది అందరు కూడా. సో డెఫినెట్ గా ఏంటంటే ఇక్కడ దీనికి చంద్రబాబు నాయుడు చెప్పడమో పవన్ కళ్యాణ్ చెప్పడమో అట్లాంటిది ఏమి లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మన రాష్ట్రం కాదు, పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం కాదు. వాళ్ళ ఆదేశాలు ఇస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పాటించట్లేదు. ఎందుకంటే మేము పార్ట్ అండ్ పార్సల్ గా ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో ఎలాంటి పబ్లిక్ ఎలాంటి కూడా మీరు దీని గురించి దయచేసి మిస్గైడ్ కావద్దు. సో మన ఏదైతే మీడియా ఉందో సోషల్ మీడియా గానీ ప్రింటింగ్ మీడియా గానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ మీడియాను చూసి స్పందించడం అని కాకుండా జనరల్గా ఏంటంటే చట్ట ప్రకారం ఏం జరగాలో ఆ విధంగా జరిగింది, ఆ విధంగా చేసుకొని పోవడం జరుగుతుంది. అరెస్ట్ చేయడం అనేది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఒక అడ్వకేట్ చెప్పాలంటే 41 CRPC కింద నోటీసులు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వలేదన్నప్పుడు కొన్ని లేఖనాస్ కూడా ఉంటాయి. సో వాళ్ళకున్నటువంటి పరిధిలో వాళ్ళకున్నటువంటి తెలిసిన ప్రకారం వాళ్ళు చేసి ఉంటారు. నేను కూడా 20 years ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని ప్రజెంట్ కూడా. సో అదైతే ఖచ్చితంగా సరే ఆర్గ్యుమెంట్ అనేది హైకోర్టు జరిగింది ఉన్నత న్యాయస్థానంలో. సో అక్కడ వాళ్ళు ఇప్పుడు టెంపరీ బెయిల్ కూడా ఇచ్చారు. సో దానికి ఖచ్చితంగా ఉంది. దీనికి మీరు దయచేసి ఎవరు కూడా దీని రాజకీయాలు ఉండొద్దు. రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో కూడా అన్నారు, మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎంతటి వారైనా మాకు పార్టీకి సంబంధం లేదు, ఏ సంబంధంలో మేమన్నీ కూడా చూడండి చాలా స్పష్టంగా